బిగ్ బాస్ హిస్టరీలో అఖిల్ స్టాక్కి నిజంగానే ఒక ట్రాక్ ఉంది. ఒక్కసారి బిగ్ బాస్కి వెళ్ళి రాణించడం అంటే మామూలు విషయం అయితే కాదు. కానీ అఖిల్ స్టాకు ఏకంగా 2 సార్లు హౌస్లో కంటెస్టెంట్గా వెళ్ళి ఆ 2 సార్లు కూడా రన్నరప్ టైటిల్ గెలిచాడు. ఒకసారి అజిత్ చేతిలో ఓటమి పాలు అవ్వగా రెండోసారి బిందుమాధవి చేతిలో ఓటమి పాలు అయ్యాడు. అయితే ఇప్పుడు ఇతనిపై గెలిచిన ఈ ఇద్దరు బిగ్ బాస్ సీజన్ 9 అగ్నిపరీక్ష జడ్జిలుగా పెట్టడంతో హట్ అయినట్టు ఉన్నాడు అఖిల్. దాంతో ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అయితే వేశాడు. బాగా హట్ అయినట్టు ఉన్నాడు. హట్ అవడా మరి ఒక్కసారి కాదు, ఏకంగా 2 సార్లు బిగ్ బాస్ టైటిల్ ఒక్క అడుగు దూరంలో ఆగిపోయి విన్నర్ చేతిలోనే ఓడిపోయాడు. ఒకసారి సీజన్ 4లో అజిత్ చేతిలో ఓడిపోతే బిగ్ బాస్ ఓటీటీ లేడీ కంటెస్టెంట్ బిందుమాధవి చేతిలో రెండోసారి ఓడిపోయాడు. ఆడ అంటూ ఆ సీజన్లో అఖిల్కి రక్త కన్నీరు చూపించింది బిందుమాధవి. ఇక సీజన్ 4లో అయితే పులి మేక అంటూ ఓవరాల్గా బిల్డప్కి పోయి అఖిల్ స్టాక్కి మాటలతోనే మంట పెట్టేశాడు అభిజిత్. మ్యాక్ ఎప్పుడు పులి కాదురా బాబు బలి అవుతుందని అఖిల్ స్టాక్కి అభిజిత్ ఇచ్చిన కౌంటరు నేటికి బిగ్ బాస్ సర్కిల్లో డైలాగ్ ఆఫ్ ద హియర్ ద బిగ్ బాస్ హిస్టరీగా నిలిచింది. ఇప్పుడు ఈ ఇష్యూ ఏమిటంటే అఖిల్ స్టాక్కి ఎవరైతే ఓడించారో ఇప్పుడు వారిద్దరూ అభిజిత్, బిందుమాధవి బిగ్ బాస్ సీజన్ 9 అగ్నిపరీక్ష జడ్జిలుగా రావడంతో అఖిల్కి బాగా కాలినట్టుంది. దాంతో తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మొత్తం ఓపెన్ అయిపోయాడు. బిగ్ బాస్ సీజన్ 9 అగ్నిపరీక్ష బ్యాటింగ్ ప్రారంభం కాగా బిందుమాధవి, అభిజిత్ల పేర్లు మారుమోగిపోతున్నాయి. ఈ సందర్భంలో ఈ ఇద్దరి చేతుల్లో ఓడిపోయిన అఖిల్ స్టాకు ప్రస్తావన రానే వస్తుండటంతో అఖిల్ స్టాకు రియాక్ట్ అయ్యాడు. ఈ కారణంగా బిగ్ బాస్ రివ్యూవర్ పేరుతో లీకులు స్ప్రెడ్ చేస్తున్న ఆదిరెడ్డికి ఇండైరెక్టర్గా కౌంటర్ ఇచ్చాడు అఖిల్ స్టాక్. అయితే బిగ్ బాస్ ఓటీటీలో అప్పుడు ఆదిరెడ్డి అఖిల్ స్టాక్కి గెలిపించడం కోసం వన్ సైడ్ రివ్యూవర్ ఇచ్చాడు. ఎలాగైనా బిందుమాధవిని ఓడించడానికి ఆమెపై పర్సనల్ అటాక్ కూడా దిగాడు. అయితే జనం మాత్రం రివ్యూవర్ పట్టించుకోకుండా బిందుమాధవికే జై కొట్టారు. అంతలా సపోర్ట్ చేసిన ఆదిరెడ్డికి అఖిల్ స్టాక్ కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ అవడంతో అయితే అభిజిత్ అప్పుడు మాత్రం అఖిల్ కాదని అభిజిత్కి సపోర్ట్ చేశాడు ఆదిరెడ్డి. మరి ఆ కోపం ఏమో కానీ ఇన్స్టాగ్రామ్లో ఇలా స్టోరీ పెట్టేశారు. అఖిల్ ఏమన్నాడంటే 2 సార్లు బిగ్ బాస్ రన్నరప్గా ఉండటం కేవలం ఒక స్టాటిస్టిక్ మాత్రమే కాదు, తట్టుకుని నిలబడగలిగే నైపుణ్యం ప్రతిబింబిస్తుంది. నా మాజీ పోటీదారులు బిందుమాధవి, అభిజిత్ ఇప్పుడు న్యాయమూర్తులు. దాదాపు 2 సార్లు వాళ్ళని ఓడించగలిగేంత ప్రభావం చూపించగలిగా. ముందు దాన్ని ఒప్పుకుందాం. నేనేంటో నా ట్రాక్ రికార్డు దానికదే మాట్లాడుతుంది. నేను షోకి ఒక అదనపు ప్రయోజనాన్ని తేవగలిగాను బలంగా నమ్ముతున్నా. కానీ వారు బిగ్ బాస్ షోకి అవసరమైన వాటిని సరైన మార్గంలో అమలు చేయగలిగారని నేను సంతోషంగా ఉన్నాను. ఈ సందర్భంగా నా గురించి మాట్లాడిన అసహ్యకరమైన సమీక్షకుడిగా నేను దాని గురించి గుర్తు చేసుకున్నా. నిజాయితీగా చెప్పాలంటే మీ మొత్తం వ్యాపారం నాపై నిరంతరం ఆధారపడి ఉన్నట్లు అనిపిస్తుంది. నాపై దృష్టి పెట్టడం మానేసి మీ ప్రేక్షకులకు నిజమైన క్వాలిటీ కంటెంట్ ఎందుకు అందించకూడదు? నిజంగా మీరు అందించే కంటెంట్ ఇదేనా? బిగ్ బాస్ షో ప్రసారం కాకముందే స్పాయిల్కు లీక్ చేయడం ప్రేక్షకులకు ఏ వాల్యూ ఇస్తున్నట్టు? షో ప్రత్యేకత ఉండనివ్వండి, తద్వారా ప్రేక్షకుడు ఈ షోని ఆస్వాదిస్తాడు. సస్పెన్స్ థ్రిల్ అవ్వనివ్వండి, వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వండి అంటూ చురకలు వేశాడు అఖిల్ స్టాక్.